अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। సాయి భక్తులందరికీ సరే. గీతావాహినిలో 11వ అధ్యాయం మనం చెప్పుకుంటున్నామండి. భగవద్గీతలో 5వ అధ్యాయంలో ఉన్నాం. ఇంతవరకు స్వామి గురు శిష్యుల యోగ్యత గురించి చెప్పారు. అంటే కృష్ణ పరమాత్మ ఏ విధంగా చెప్పారు, తద్విద్ది ప్రేడిపాతేన పరిదృష్టేన సేవయ అన్న దానికి చాలా దీర్ఘమైన ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు స్వామి. ఇది ఎందుకు చాలా ముఖ్యమైన ఎక్స్ప్లెనేషన్ అంటే అండి, ఈ రోజుల్లో ముఖ్యంగా నేర్పించాలి అన్న తహతహ ఉన్న గురువులు కానీ, నేర్చుకోవాలి అని అనుకునే శిష్యులు కానీ తక్కువ అవడంతో వీరి కాంబినేషన్ దొరక్క అన్ని రకాల గురువులు బూటక వేషాలన్నీ వేసే వాళ్ళందరూ బయటికి రావడము, శిష్యులు బట్టి గురువులు ఉండడము, అన్ని చోట్ల కూడా డబ్బు, ప్రాముఖ్యత, పలుకుబడి ఇవన్నీ వీటి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ కావడము, వీటి వల్ల అసలు ప్రయోజనం పోతోంది. అది ఆత్మజ్ఞానానికి వెళ్ళాల్సిన ఒక కాంబినేషన్, అంటే ఒక రిలేషన్షిప్. గురు శిష్య సంబంధం ఏమిటండి? ఆత్మజ్ఞానం కోసం ఉన్న రిలేషన్షిప్ మాత్రమే. అది ఏ రిలేషన్షిప్ చూసుకున్నా కూడా అది ప్రాపంచికమే, కానీ గురు శిష్యులు అన్న రిలేషన్షిప్ ఆత్మజ్ఞానం కోసం మాత్రమే ఉన్న రిలేషన్షిప్. అంతకు మించి అందులో ప్రాపంచికం ఏమీ లేదు. కాబట్టి ఈ రిలేషన్షిప్ గురించి స్వామి అంత స్ట్రెస్ చేశారు. మనము అనుకోకుండా తప్పు మార్గాలు పట్టకూడదు అని. అప్పుడప్పుడు మనకు అనిపించవచ్చు, స్వామి చెప్తున్న దాంట్లో స్వామి ఎందుకు ఇంత క్రిటికల్ గా ఉన్నారు అని మనకు ఎప్పుడన్నా మనకి ఆ భావన రావచ్చు. వస్తుంది అని చెప్పకూడదు కానివ్వండి, రావచ్చు. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, స్వామి ఎంత ఆయన ప్రేమ స్వరూపులు మనకు తెలుసు ఆ విషయం. అయితే ఆయన క్రిటికల్ గా ఉన్న సమయాల్లో మనము ఎక్కడ కూడా పొరపాటును కూడా ఒక విషయానికి పర్వాలేదు, ఇది బాగానే ఉంది అని అనుకుని అందులోకి వెళ్ళి దారి తప్పకూడదు అన్నట్టు ఆయన ఉంటుంది. ఆయన చెప్తారు, వినకపోతే మనకి ఎంత లీవే అన్న ఇస్తారు, మన లెవెల్కి వచ్చి ఆయన ఆపరేట్ చేస్తారు. భక్తులు ఆర్తార్థులు జిజ్ఞాసులు అని అట్లా ఉన్నట్టు మనము అర్థార్థులు అయినప్పుడు మన లెవెల్కి మనం ఏం అడిగితే అది ఇస్తారు, అది వేరే విషయం. కానీ ఎవరైతే జ్ఞానం కావాలని అనుకుంటున్నారో అటువంటి వారికి మాత్రము గురు శిష్య సంబంధము హైయెస్ట్ స్టాండర్డ్ ఎలా ఉండాలి అనేది నిస్సంకోచంగా, ఎటువంటి మిక్స్చర్ ఆఫ్ ఐడియాస్ లేకుండా స్వామి చెప్పారండి మనకి ఈ విధంగా ఉండాలి అని. కాబట్టి అది మనం అందరూ విషయం పట్టుకుంటే ముందరికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంకా ఆత్మజ్ఞానానికి ప్రయోజనాలు ఏమిటి అని స్వామి చెప్తున్నారండి కొన్ని విషయాలు. ఆ ప్రయోజనాలు: యజ్ఞాత్వాన పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్య శేషేణ ద్రక్ష్యస్యాత్ అన్యదో మయి అని స్వామి చెప్తున్నది. 35వ శ్లోకం అండి, 4వ అధ్యాయంలో. ఈ మార్గాన్ని అనుసరిస్తూ ఇప్పుడు గురు ద్వారా జ్ఞానోదయం అయిన తర్వాత అర్జున నీకు మళ్ళీ మోహంలో పడిపోవు అని చెప్తానండి. ఈ జ్ఞాన ప్రకాశంతో నువ్వు సమస్త ప్రాణులు భగవంతుని భాగాలే, అంశాలే అని, అవి నాయందే స్థితమై ఉన్నాయి అని గ్రహిస్తావు అన్నారు స్వామి.
ఇక్కడ స్వామి ఈ వన్నెస్ గురించి, అంటే ఇదొక మోక్ష స్థితి అండి. కాబట్టి దాని గురించి చెప్పారు స్వామి. కౌంతేయ, జ్ఞాన ప్రభావం వల్ల మొదలు సమస్త భూతాలను నీ యందు నువ్వు చూడాలి. అంటే ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ అండి. అన్ని గనక చూస్తున్నవన్నీ గనక నాలో నేను చూడగలుగుతుంటే అదొక ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ అన్నమాట. అంటే అంతా నేనే కప్పి ఉన్నాను. తరువాత నాయందు నీవు చూడాలి అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు అర్జునుడికి. అంటే నా అంటే అక్కడ ఆ నాకి అర్థం ఏమిటండి అంటే సర్వము భగవత్ తత్వము పరమాత్మ తత్వము అని అర్థం. మొట్టమొదట నీ యందు నువ్వు చూడాలి అన్నప్పుడు జీవాత్మలోనే సర్వం, నాలో సర్వం చూసుకోవడం అనేది నన్ను సోహన్ లెవెల్కి తీసుకెళ్తుంది. కాకపోతే నాయందు నీవు చూడాలి అనేది పరమాత్మ అన్నప్పుడు పరమాత్మలో సర్వం చూడడం అనేది దాసోహంకి కూడా తీసుకెళ్తుంది. మళ్ళీ ఈ విధంగా బ్యాలెన్స్ అవుతుందండి. ఎందుకంటే స్వామినారు సోహం దాసోహం రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. రెండు ఒక స్టేషన్ మధ్యలో ఉందన్నమాట. అంటే రెండు పార్ట్స్ ఆఫ్ ద జర్నీ మోక్షానికి. ఫస్ట్ ఏమిటంటే మొత్తము నాలో ఉందని కనుక్కోవడము, అంతవరకు ఇది ఒక ఐ సింగిల్ లెటర్ ఐ అనేది దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటాను. ఇదే భగవతత్వము, ఇందులోనే మొత్తం ఉంది, నాలోనే సమస్త ఉంది, నన్ను మించి వేరేదేమీ లేదు అని. ఉదాహరణకి చెప్పుకోవాలంటే అండి ఇది ఒక విధంగా జ్ఞాన మార్గం. ఉదాహరణకి చెప్పుకోవాలంటే గమనించారంటే ఇప్పుడు మన చుట్టూరా ఏదన్నా ఉన్న వస్తువులు చూసుకోండి. మీరందరూ మీ చుట్టూరా ఉన్న వస్తువులు చూసుకోవచ్చు. మొబైల్ ఫోన్ ఉండొచ్చు, పుస్తకాలు ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు. ఈ వస్తువులన్నిటికీ ఇప్పుడు ఈ వస్తువులన్నీ ఎక్కడున్నాయి అంటే మీరు ఏమంటారు? వెంటనే బయట చూపెడతారు. ఇక్కడ ఉన్నాయి, టేబుల్ పైన ఉన్నాయి, లేకపోతే అక్కడ ఉన్నాయి అని మనం చూపెడతాం. ఎందుకు చూపెడుతున్నాం అండి? ఎందుకంటే వీటిని నాకన్నా ఇతరంగా నేను చూస్తున్నాను కాబట్టి వీటిని బయట ఉన్నాయి అని నేను చూపెడుతున్నాను. ఇది నిజంగా చెప్పాలంటే వస్తువులు అక్కడ లేవు అని. ఇప్పుడు మనకి క్వాంటమ్ ఫిజిక్స్, మనము లేటెస్ట్ సైన్స్ ఆస్పెక్ట్స్ బట్టి వెళ్తుంటే కూడా సైన్స్ ఏం చెప్తుందంటే అక్కడ వస్తువు ఉన్నదా లేదా అని ఎవిడెన్స్ ఇవ్వడము అది రెండో మాట. అది చాలా కష్టం. కానీ అది ఎప్పుడు అక్కడ ఉందో లేదో నువ్వు ఎప్పటికీ నిర్ధారణ చేసుకోలేకపోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉంది అన్న ఫీలింగ్ మాత్రం నీలో ఉంది. నీలో సెన్సేషన్, నీలో ఆ కలెక్షన్ అన్నమాట. అంటే ఇప్పుడు కళ్ళు చూడడము, కళ్ళు చూసినప్పుడు ఆ ఇమేజ్ లైట్ వల్ల లోపల ఇన్వర్టెడ్ ఇమేజ్ పడడము రెటీనా పైన, ఆ రెటీనాలోంచి ఆ లోపల ట్రాన్స్మిటర్స్ ద్వారా బ్రెయిన్ కి వెళ్ళడము, బ్రెయిన్ లో వెళ్ళి ఆ ఇమేజ్ ని ఏదో అండర్స్టాండ్ చేసుకుంటుంది. ఏం అండర్స్టాండ్ చేసుకుంటుందో కూడా మనకి తెలియదు సరిగ్గా. ఆ అండర్స్టాండ్ చేసుకున్నది దాన్ని డీకోడ్ చేసి ఇదివరకు ఉన్న మెమరీకి కలిపి ఓహో ఇదన్నమాట అని మనకి ఏదో పుస్తకం అన్నమాట, ఇదో మొబైల్ అన్నమాట అని ఈ విధంగా మనకి తెలుస్తుందండి. అంటే ఈ తెలియదు అనేది, జ్ఞానము అనేది ఏ విధంగా వస్తుంది? నాలో దీన్ని నేను చూసుకోగలిగినప్పుడు మాత్రమే నేను చూస్తున్నా కదండి. ఆ విధంగా గనక మనము మొత్తము ఇది చేసుకుంటే, రిలేట్ చేసుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ కూడా నాలోనే నేను చూసుకుంటున్నాను. ఈ వస్తువులన్నీ కూడా నాలోనే నేను నా అవేర్నెస్ లో నేను చూసుకుంటున్నాను. కాబట్టి ఇదంతా నాలో ఉంది అని అనుకోవడంలో నిజంగా కూడా తప్పు లేదు కదా, టెక్నికలీ రైట్ కదా, అది ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ అనమాట. కానీ తర్వాత నేనెక్కడున్నాను అన్న ప్రశ్న వచ్చింది అనుకోండి. నేనెవరు, నా అస్తిత్వం ఏమిటి, నేనెక్కడున్నాను, ఈ నా అని నేను దేన్ని అంటున్నానో అది ఏమిటి అంటే క్రమేపీ భగవంతుడి అనుగ్రహం వల్ల, గురువు అనుగ్రహం వల్ల ఇది నా కన్నా, భగవతత్వం కన్నా వేరు కాదు, ఆయన ఇమేజే ఇది అని తెలుసుకున్నప్పుడు నన్ను ఇదంతా కూడా ఆయనలోనే చూసుకోవడం. ఇలా అనుకుంటున్న ప్రతి జీవి కూడా ఎందులో ఉంది? భగవతత్వంలోనే ఉంది. కాబట్టి సర్వం పరమాత్మగా చూసుకుంటే గనక అది భక్తి తత్వము, నేనే అంతా ఉన్నాను అనుకుంటూ చూసుకుంటే జ్ఞానతత్వము. స్వామి ఎప్పుడు కూడా ఈ రెండు కలిపి చేయమన్నారండి. ఒట్టి జ్ఞానతత్వం చేస్తే మనకి అహంకారాన్ని నిండుకుంటుంది, ఒక భక్తి తత్వం చేస్తే కూడా మిస్ అయిపోతాం, మనం ద్వైతంలోనే ఉండిపోతాము. కాబట్టి ఈ రెండు కలిపితే ఒక విధంగా విశిష్టాద్వైతం లాంటిది వస్తుంది అనమాట. తర్వాత నాయందు నువ్వు చూడాలి అని స్వామి చెప్పారు. అయితే ఎందుకు చూడాలి ఇట్లా అంటే కృష్ణ పరమాత్మ అన్నారండి, దీనివల్ల అజ్ఞాన మోహాలు తొలగిపోతాయి. రెండు విషయాలు చెప్పారండి, అజ్ఞానము, మోహము, ఈ రెండు తొలగిపోతాయని చెప్పారు. అజ్ఞానం అంటే ఏంటండి? నేను అని వేరుగా ఉన్నాను వీటికన్నా అని అనుకునేది అజ్ఞానం. మోహం అంటే ఏంటండి? నాది, ఇది నాది, అది నీది అని అనుకునేది మోహం. లేక నా ఆలోచన, నా భావన, ఈ విధంగా ఆలోచించడం అంతా కూడా మోహం అవుతుంది. కాబట్టి ఈ అహంకార మమకారాలే ఈ రెండు. అజ్ఞాన మోహాలంటే అహంకార మమకారాలే.
కాబట్టి ఇవి తొలగిపోతాయి ఎప్పుడు ఈ రెండు చేయడం వల్ల, స్వామి చెప్పినది చేయడం వల్ల. మొట్టమొదట సమస్త భూతాల్ని నా యందు చూసుకోవడము, తర్వాత అది స్వామిలో అంతా చూడడము, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ అన్నమాట. తర్వాత స్వామి అన్నారండి, సూర్యోదయం రాగానే చీకటి ఎట్లా తొలగిపోతుందో అట్లా జ్ఞానోదయంతో అజ్ఞానం తొలగిపోతుంది అన్నారు. ఇది కూడా కొంచెం అర్థం చేసుకోవాల్సిన విషయం అండి. ఇప్పుడు డార్క్నెస్ అంటే ఏంటండి? చీకటి అంటే ఏమిటి? డార్క్నెస్ ఏదన్నా కూడా డార్క్ గా ఉందనుకోండి. ఇప్పుడు ఇక్కడ అక్షరాలు రాస్తున్నాయి, ఆ అక్షరాలు డార్క్ గా ఉన్నాయి. వాటిని డార్క్ అని నేను ఎందుకు అంటున్నాను? ఆ వైట్ గా ఇంత ముందు ఉన్నాయి. ఇప్పుడు ఇవి లేకముందు ఏముందండి? వైట్ పేపర్ ఉంది. ఆ వైట్ పేపర్ పైన ఈ డార్క్ గా ఏదన్నా రాయంగానే నేను డార్క్నెస్ చూస్తున్నాను. కాకపోతే డార్క్నెస్ అనేది దానికి సొంతగా లేదు, యాబ్సెన్స్ ఆఫ్ వైట్నెస్ అన్నమాట. అంటే వైట్ పైన కొన్ని డిజైన్స్ చేయడం వల్ల ఎక్కడెక్కడ వైట్ యాబ్సెంట్ అయిందో ఆ చుట్టుపక్కల ఉన్న వైట్ కి కాంట్రాస్ట్ చేసుకుని కంపేర్ చేసుకుని ఈ డార్క్ గా ఉన్నదాన్ని నేను దీన్ని బ్లాక్ ఇంకో బ్లూ ఇంకో ఏదో అంటున్నాను నేను. కాబట్టి వాట్ ఈస్ డార్క్నెస్? డార్క్నెస్ ఈజ్ నథింగ్ బట్ ద absence of light. అట్లాగే absence of whiteness is the words written ఆ వైట్ పేపర్ పైన వైట్ లేకపోవడమే. అట్లా absence of wisdom జ్ఞానం లేకపోవడమే అజ్ఞానము. అజ్ఞానం అంటే సెపరేట్ గా ఏమీ లేదండి అని స్వామి చెప్తున్నారు ఇక్కడ. అందువల్ల ఏమీ లేనిది సూర్యోదయం అంటే ఎప్పుడు జ్ఞానం ఉదయించిందో అప్పుడు అజ్ఞానం వెళ్ళిపోయింది. స్వామి అంటారు, ఒక రూమ్ లో గనక తాళం పెట్టేసి ఏళ్లగా ఎన్నో సంవత్సరాలుగా అక్కడ బూజులు అని వచ్చేస్తుంటాయి, అక్కడ లోపల కనుక ఎవరు తీయలేదనుకోండి, లైటే వేయలేదనుకోండి ఎప్పటి నుంచో, ఇప్పుడు మీరు వెళ్ళి తలుపు తీశారు, తాళం తీశారు, లోపలికి వెళ్ళారు, లోపలికి వెళ్ళంగానే అంత చీకటిగా ఉంది అక్కడ. ఇప్పుడు ఒక్క మ్యాస్టిక్ వెలిగించారు, ఆ మ్యాస్టిక్ వెలిగించగానే అక్కడ లైట్ రావడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతారు స్వామి. ఇప్పుడు 50 సంవత్సరాలు గనక అది చీకటిలో ఉంటే మరలా లైట్ తీసుకోవడానికి 50 సంవత్సరాలు పడుతుందా? అది ఒక్క నిమిషంలో ఆ అగ్గిపుల్ల వెలిగించగానే లైట్ వచ్చేసింది, లేకపోతే టార్చ్ లైట్ వెలిగించగానే లైట్ వచ్చేసింది. అంటే అర్థం ఏంటండి? జ్ఞానం రావడానికి దానికి ఎంత కాలం అజ్ఞానం ఉందో అంతకాలం పడుతుంది అని అనడానికి లేదండి. ఎందుకంటే జ్ఞానం లేకపోవడమే అజ్ఞానము. ఈ 50 ఏళ్ళు ఏం జరిగిందంటే లైట్ లేకపోయింది, ఇప్పుడు లైట్ వచ్చింది, అంతే. దట్స్ ద డిఫరెన్స్. అలా మనందరిలో కూడా లైట్ లేకపోవడము, విజ్డమ్ లేకపోవడం వల్ల, జ్ఞానం లేకపోవడం వల్ల మనం అజ్ఞానంతో ప్రవర్తిస్తున్నాం. ఇప్పుడు జ్ఞానం మనలోకి రావడం జరిగిందో, అది స్థితం అవుతుందో, అది స్థితం అయ్యే దాని గురించి కూడా మనము ఇంతకుముందు 2వ చాప్టర్లో చెప్పుకున్నాము. స్వామి చెప్తూనే ఉంటారు అనుకోండి దాని గురించి. కాబట్టి దీని గురించి మొట్టమొదటి స్వామి చెప్పారండి. ఇది జ్ఞానం కనుకంటే జ్ఞానం మహిమ చెప్పారండి, జ్ఞానం ఒక ప్రయోజనం చెప్పారు. చెప్పిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అర్జున్ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు. అర్జున, నీ పూర్వోత్తరాలని నాకు బాగా తెలుసు. నువ్వు ఎక్కడ పుట్టావు, ఎలా పుట్టావు, నీ జన్మ కూడా సామాన్యమైందేం కాదు. అంటే పూర్వోత్తరాలు అంటే ఇక్కడ చెప్పడం ఏంటంటే అండి, నీకు ఈ జన్మే కాకుండా నీకు ఎన్ని జన్మల నుంచి అన్నా నువ్వు అసలు నీ సోర్స్ ఏమిటి అనేది కూడా నాకు తెలుసు అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారండి. నీ జన్మ సామాన్యమైందేం కాదు. దైవీ సంపద అంటే అసురీ సంపద, దైవీ సంపద అని 2 ఉన్నాయండి. ఇది కూడా భగవద్గీతలో వచ్చే మాటే. అంటే మనలో ఉన్న క్వాలిటీస్, ఈ క్వాలిటీస్ రాక్షస ప్రవృత్తుల లేక దైవీ ప్రవృత్తుల. దైవీ ప్రవృత్తులు అంటే క్షమ, దయ, మంచితనము, ఇటువంటివి, నెమ్మదితనము, ఇటువంటివి. అసురీ సంపత్తి అంటే ఏంటండి? కోపము, డంభము, లోభము, ఇవన్నీ అసురీ సంపత్తి. కాబట్టి ఈ రెండిట్లో మనలో 2 నార్మల్లీ కలిసి ఉంటాయి, మిక్స్చర్ ఉంటాయి అన్నమాట. కొన్ని ఎక్కువగా ఉండొచ్చు, కొన్ని తక్కువగా ఉండొచ్చు. అయితే ఈ దైవీ సంపద ఎక్కువ ఉంది, దైవీ సంపదతో కూడుకుని ఉన్నది అని అర్జునుడికి చెప్తున్నారు స్వామి. నీవు దైవీ సంపద ఎక్కువ కూడుకున్నావని. నువ్వు జన్మతో ఉన్న వ్యామోహాల వల్ల, అంటే పుట్టడం వల్ల అందరికి వ్యామోహం వస్తుందండి. మనకి వ్యామోహము అంటే మోహంలో పడిపోవడం, అది. సో పుట్టడం వల్ల వచ్చిన వ్యామోహం వల్ల నేను ఇంతటి పాపం చేస్తున్నాను, లేక బంధువుల్ని, గురువులను, పెద్దలను అందరినీ సంహరిస్తున్నాను, ఈ విధంగా నువ్వు భ్రమించావయ్యా, నేను పాపిని అని నిందించుకుంటున్నాను. ఇట్లా ఇదంతా స్వామి చెప్పే దాంట్లో కూడా మనం ఇంకో పాయింట్ చూడొచ్చు. మనకి జీవితంలో చేసే వాటిపైన ఒక గిల్ట్ ఉంటుంది. మనకి గిల్ట్, నేను పాపిని అని గిల్టీ ఫీల్ అవుతాం. ఆ గిల్ట్ ఫీల్ అయ్యే దాని గురించి స్వామి చెప్తున్నారు. ఫీలింగ్ గిల్టీ ఈజ్ ఎ మెంటల్ ట్రాప్ అన్నమాట. అది
జ్ఞానం వైపు వెళ్ళే మార్గానికి హెల్ప్ చేయలేదండి. గిల్టీ ఫీల్ అవ్వడం హెల్ప్ చేయదు అని ఆ ఎంకరేజ్మెంట్ ఇస్తూ కృష్ణ పరమాత్మ అంటున్నారు. ఒకవేళ అట్లా అయినా కూడా, అంటే నువ్వు పాపివి అంటే పాపివి అనుకుందాం, ఒకవేళ నువ్వు అట్లా అయినా కూడా పాపులు అలాగే ఉండి జ్ఞానం పొందలేకుండా ఉంటారని నీ ఉద్దేశం అని అడుగుతారు. ఎప్పటికీ పాపులు అలాగే ఉండిపోతారా? ఇంగ్లీష్ లో మంచి కొటేషన్ ఉందండి. ఎవ్రీ సిన్నర్ హ్యాస్ ఎ ఫ్యూచర్ అండ్ ఎవ్రీ సెయింట్ హ్యాస్ ఎ పాస్ట్. మనం ఎవరైతే సెయింట్ అని అనుకుంటున్నామో వాళ్ళకు ఒక పాస్ట్ ఉంది. ఎవరికైతే, ఉదాహరణకి స్వామి అదే ఇచ్చారండి, ఇక్కడ గతంలో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంతోనే కరుణిస్తాడు భగవంతుడు, కనుకనే రత్నాకరుడు ఉద్ధరింపబడలేదా అని రాశారు స్వామి. ఇక్కడ రత్నాకరుడు అంటే వాల్మీకి అయ్యాడండి. రత్నాకరుడు దొంగ, ఆ దారులు కాచి అవసరమైతే కనుక మనుషుల్ని చంపే వ్యక్తిత్వం ఉన్నవాడు అనమాట ఒక టైంలో. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అంటే తన భార్యాభర్తల కోసము, కుటుంబ పోషణ కోసం చేస్తున్నాడని చెప్పాడు. ఈ విధంగా అన్నాడు. కాకపోతే నిజంగా ఇట్లా ఈ విధంగా భార్యాభర్తలకి చేస్తున్నాడని వాళ్ళు కూడా అనుకుంటున్నారా? ఇతను చేస్తున్న పాపం అతని వరకే భార్యాభర్తలు కూడా వెళ్తుందా, అదే తన ఫ్యామిలీ కూడా వెళ్తుందా, అతనితోనే ఆగిపోతుందా అని ఇటువంటి ప్రశ్నలు ఫస్ట్ టైం అతని మనసులో కలిగించి వెళ్ళి కనుక్కోమన్నారు. ఎవరు? సప్తర్షులు. ఇక్కడ ఎవరు సప్తర్షులు అక్కడ కనబడితే, సప్తర్షులు అంటే ఆ సమయం అట్లా వచ్చిందండి వారు చేయవలసింది, కాబట్టి సప్తర్షులు ని అడ్డగించాడు. వారిని దగ్గర నుంచి ఏమన్నా డబ్బు కొట్టేద్దామని. వారు ఇట్లా అన్నారు, మరి ఎంత పాపంకి ఒడిగట్టావయ్యా నువ్వు, ఇలాంటి పాపం చేస్తున్నావు నువ్వు, మరి అంటే ఇదంతా చెప్పుకుంటూ వచ్చాడు, నా ఫ్యామిలీ కోసం చేస్తున్నాను. మరి ఫ్యామిలీ ఏమైనా తీసుకుంటుందని పాపం అంటే, మరి వాళ్ళన్నింటిలో నన్ను పంచుకుంటారు కదా అన్నాడు. అంటే వెళ్ళి కనుక్కోను. కనుక్కుంటే తన పాపంలో వారికి ఎటువంటి భాగం లేదని వాళ్ళు నిర్మమాటంగా చెప్పినప్పుడు అర్థమైంది రత్నాకరుడికి ఇదంతా ఒక మాయ అని. అతను వచ్చి తరుణోపాయం ఏమిటి మీరే చెప్పాలి, ధర్మబోధ చేయాలి అని కోరుకున్నప్పుడు వారు బోధ చేయడం వల్ల అతను రామ 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 అనే శబ్దం కూడా సమంగా లేకపోయాడండి. బట్ మరా 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 అనేది ఉల్టా శబ్దం అంటూ అతను ఆ విధంగా తరించిపోయాడు, వాల్మీకి అయిపోయాడు. కాబట్టి ఇలాంటి ఒక వాల్మీకి, వాట్ ఇస్ వాల్మీకిస్ పాస్ట్? రత్నాకర. అలాగే వాట్ ఇస్ పుండలీకుడు, అతని పాస్ట్ ఎలా ఉందండి? అమ్మా నాన్న ఇంట్లోంచి గడ్డేశాడు, చక్కగా అన్ని విధాలైన కోరికలు వ్యామోహాలు వీటిలో పడిపోయాడు. అతని అతని పాస్ట్ కూడా ఆ విధంగానే ఉంది. కాబట్టి పుండలీకుడు అటువంటిది. తర్వాత పాపరాశి నుండి విముక్తి పొంది లాభం ఏమిటి? పుణ్యకర్మలు ఉండాలి కదా అంటావేమో అని స్వామి అంటున్నారు. సరే పాపాలు ఉన్నాయి స్వామి, పాపాల నుంచి విముక్తి పొంది ఏం లాభము, పుణ్యాలు ఉండాలి కదా అంటావేమో అని చాలా టెక్నికల్ పాయింట్ చెప్తున్నారండి స్వామి ఇక్కడ. పాపకర్మ ఫలాన్ని వదులుకోవడానికి వారికి స్వాతంత్రం లేదంటే, ఇప్పుడు మనం పాపం చేసాం అనుకోండి, దాని కర్మఫలం మనం అనుభవించాల్సిందే, తప్పదు, అది వదులుకునే ఛాన్స్ లేదు. కానీ పుణ్యకర్మ ఫలం వదులుకోవచ్చు. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే త్యాగేనైకే అమృతత్వ మానసు అని, మోక్ష ప్రాప్తి ఎప్పుడు కూడా ఒకటి వదులుకోవడం వల్ల వస్తుంది కానీ ఒకటి సంపాదించడం వల్ల రాదు. చాలా ముఖ్యమండి. మనం పాప కర్మ అంటే ఎంత సింపుల్ గా స్వామికి చెప్తున్నారంటే, ఎందుకు పాపం చేయకూడదు, ఎందుకు పుణ్యం చేయాలి? గురు పుణ్య మహోరాత్రం త్యజ దుర్జన సంసర్గం, ఈ విధంగా స్వామి చెప్తారు. కాబట్టి పాపకర్మ ఫలాన్ని మనము వదులుకోలేము కావాలనుకున్నా కాబట్టి. అందుకని పాపకర్మ చేసేప్పుడు, కర్మ చేసే ముందరే నీకు ఛాన్స్, ఆప్షన్ ఉంది, కానీ చెయ్యాలా వద్దా అని. కర్మ ఒకసారి చేసిన తర్వాత నీకు రిజల్ట్ రావాలా వద్దా అనే దాంట్లో నీకు ఛాన్స్ లేదు అన్నారండి. మరి పుణ్యకర్మ కూడా అంతే కదా, దేనికన్నా కూడా అది రావాల్సిందే కదా అంటే కరెక్టే. కానీ నువ్వు చేసేప్పుడు గనక ఒక విధమైన నిష్కామ బుద్ధితో చేసినప్పుడు ఆ కర్మ ఫలం కూడా నీకు అంటదు, నీకు రాదు. ఇదండి భగవద్గీతలోని గ్రేటెస్ట్ సీక్రెట్ ఇది. ఎక్కడా కూడా ఇటువంటి సీక్రెట్ మనకు కనబడదు. ఎందుకంటే ద హోల్ వరల్డ్ ఈస్ గవర్న్డ్ బై ఓన్లీ లా ఆఫ్ కర్మ. లా ఆఫ్ కర్మలో ఎవరెట్లా చేసుకుంటే వారికి అట్లా, పిండి కొద్దీ రొట్టె, ఈ విధంగా మనకు అవన్నీ తెలుసు. కానీ భగవద్గీత మాత్రమే ఫస్ట్ టైం గంటా పదగా చెప్తుంది, ఒరే నువ్వు పుణ్యకర్మ చెయ్యొచ్చు, చేసి దాని నుంచి నీకు అంటకుండా ఉండి నువ్వు నిష్కామం చేసుకుని మళ్ళీ జన్మరాహిత్యం చేసుకోవచ్చు, మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవచ్చు అని ఇంత కాన్ఫిడెంట్ గా, ఇంత గంటా పదంగా చెప్తుందండి. ఎప్పుడు కావాలంటే వాటిని అప్పుడే పరిత్యజించవచ్చు, వాటిని అప్పుడే వదిలేసేయచ్చు వాటిని, ఈ విధంగా చెప్పారండి. తర్వాత అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ సర్వం జ్ఞాన ప్లవేనైవ వృజినం సంతరిష్యసి. 36వ శ్లోకం. పాపాత్ములందరికంటే పరమ పాపిష్టి వారిని పరిగణింపబడిన వారు కూడా ప్రాపంచిక భవసాగరాన్ని ఆధ్యాత్మిక దివ్యజ్ఞానం అనే పడవలో ఆ స్థితిలో ఉండి దాటిపోవచ్చు. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. ఆధ్యాత్మిక దివ్య జ్ఞానము అన్న పడవ, సంసారము అని నీళ్లు,
ఆధ్యాత్మిక దివ్య జ్ఞానం అనే పడవ. అందులో కూర్చున్నారనుకోండి, మామూలుగా నీళ్ళపైన ఉంటే ఎట్లా ఉంటుందంటే డుగుంగని మునిగిపోతాం మనం. పడవలో కూర్చున్నాం అనుకోండి, అదొక ధీమా, మునగం. అంతేకాకుండా కాస్త ఇదే దీనిపైన ఆ వేవ్స్ దాంట్లో మంచి ఒక విధమైన నిద్ర కూడా వచ్చేంత ఆదమర్చి నిద్రపోయేట్టు మంచి ఒక మూమెంట్ ఇస్తుంది మీకు అది. అంటే ఈ దివ్య జ్ఞానం సంపాదిస్తే ఒక పడవ, ప్లవము అంటే పడవ అండి. ఈ ప్లవం ఒకటి జ్ఞాన ప్లవము అంటే ద బోట్ ఆఫ్ విజ్డమ్ ని మనం సంపాదించాలండి. అది గనక ఉంటే గనక ఇంకా పడవలేదు, దాటిపోవచ్చు, ముందర వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారండి. తర్వాత 37వ శ్లోకం గురించి కూడా స్వామి అన్నారు, యదైదాంసి సమిద్దోగ్ని భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా అని. మండే దావాగ్ని అన్ని విధాలైన కట్టెల్ని భస్మం చేసినట్లే పాప పుణ్య కర్మలన్నింటినీ జ్ఞానాగ్ని భస్మం చేస్తుంది. అంటే జ్ఞానం ఒకటి పుణ్యాన్ని భస్మం చేస్తుంది, ఎందుకంటే దాన్ని మనము అది నిష్కామంగా చేయాలని మనకు చెప్తారు కాబట్టి, చెప్తుంది జ్ఞానం కాబట్టి, చెయ్యము కాబట్టి అది అర్థమవుతుంది స్వామి. మరి పాపాన్ని ఎట్లా భస్మం చేస్తుంది అంటే, అసలు జ్ఞానం అనేది ఉంటే కనుక పాపం జోలికే వెళ్ళరండి, ఆ విధంగానే భస్మం అయిపోతుంది. ఆలోచన వస్తేనే భస్మం అయిపోతుంది. బుద్ధి ఎంత వివేకము, బుద్ధి ఎంత డెవలప్ అయి ఉంటుందంటే, మనలో ఒక చెడు పని చేయాలి, లేకపోతే మనకు ఒక అజ్ఞాన వృత్తి ఒకటి వచ్చినా కూడా ఇదేమిటి అన్న ఒక ఆలోచన వెంటనే వస్తుంది. కాబట్టి మొదట్లోనే కొట్టిపడేస్తుంది, ఆలోచన లెవెల్లోనే కొట్టిపడేస్తుంది. అందువల్ల రెండింటినీ అది కాల్చేస్తుందని చెప్తున్నారండి. తర్వాత నహి జ్ఞాని, ఇది స్వామికి చాలా ఇష్టం అండి, చాలా చోట్ల కోట్ చేస్తారు ఈ పర్టికులర్ ఫ్రేజ్. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్ స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. అంటే దివ్య ఆధ్యాత్మిక జ్ఞానం కంటే పవిత్రమునర్చేది ఈ లోకంలో వేరే ఏదీ లేదు. ఆధ్యాత్మిక జ్ఞానం కంటే పవిత్రమునర్చేది ఈ లోకంలో వేరుగా ఏమీ లేదు. దిస్ ఈజ్ ఎ ఫండమెంటల్ స్టేట్మెంట్ అండి. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏమీ లేదు. అంటే ఇప్పుడు అంటే అర్థం ఏమిటండి అంటే, జ్ఞానపరమైనవి చేసినప్పుడు, నేను పుస్తకాలు చదివినప్పుడు, స్టడీ సర్కిల్స్ చేసినప్పుడు అది తప్ప వేరే గతి లేదని చెప్తున్నారా అంటే అలా అర్థం చేసుకోకూడదండి. ఇవన్నీ కూడా మనం చేసేది సాధనా మార్గంలో జ్ఞానం అని ఏది చేస్తున్నామో, స్టడీ సర్కిల్స్ అవన్నీ కూడా ఒక విధంగా కర్మే అండి. ఎందుకంటే జ్ఞానానికి సంబంధించిన కర్మ కావచ్చు, లేకపోతే మీరు భజనలకి దానికి అరేంజ్మెంట్స్ చేస్తూ భజన చేస్తున్నప్పుడు భక్తికి సంబంధించిన కర్మ కావచ్చు, లేకపోతే సేవకి సంబంధించిన కర్మ కావచ్చు. మూడు కూడా కర్మే. అవి ఎప్పుడు కర్మయోగము, భక్తి యోగము, జ్ఞాన యోగము అవుతాయంటే అందులో ఏదో యాడ్ అవ్వాలి. యోగము అంటేనే టు యాడ్ అండి, టు యాడ్ యూనియన్. ఏం యాడ్ చేయాలి? భగవత్ తత్వం అనేది యాడ్ అయినప్పుడు, ఎందుకంటే కర్మ అనేది పురుష ప్రయత్నం అండి, పురుష ప్రయత్నం. యత్న ప్రయత్నము మానవ ధర్మము, జయాపజయములు దైవాధీనము. పురుష ప్రయత్నము అనేది కర్మ, దానికి గనక భగవంతుణ్ణి జోడిస్తే కర్మయోగం అవుతుందండి. భగవంతుని జోడించడం అంటే, కర్మకి భగవంతుని జోడించడం అంటే సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం, స్వామి చెప్పేది. తర్వాత భక్తి అంటే మామూలు మనం చేసుకుంటూ ఉంటే భక్తి కర్మే అవుతుందండి. కానీ భక్తి యోగం ఎప్పుడు అవుతుంది అంటే అంటే ఎన్నో విధానాలు ఉన్నాయనుకోండి. గోవిందనామం చెప్పుకోవడము, కలిలో నామం కన్నా గొప్పది లేదని స్వామి చెప్పారు. కానీ సర్వదా సర్వకాలేషు హరినామ చింతన అని స్వామి చెప్పారు. ఒక ఫ్రేజ్ లో చెప్పుకోవాలండి. అంటే ఒక గంట సేపు భజన ఈవినింగ్ కూర్చునేది కాకుండా, లేదా పొద్దున కూర్చునేది కాకుండా, సర్వదా ఎప్పుడు అన్ని ప్రదేశాల్లో సర్వకాలేషు ఎప్పుడు కూడా చేయాల్సింది ఏమిటి? హరినామ చింతన. అది భక్తి యోగం అవుతుందండి, స్మరణ అనమాట, స్మరణ భక్తి. ఇక జ్ఞానము అంటే ఏమిటండి? నిత్య అనిత్య వివేకము అంటారు స్వామి. ఏది భగవంతుడి తత్వము, ఏది అనాత్మతత్వము, ఆత్మ అనాత్మ అంటారండి. ఆ రెండింటిని డిఫరెన్షియేట్ చేసుకోగలగడము, ఆ విధంగా చూడగలగడము, ఇది జ్ఞానము. కాబట్టి ఆ జ్ఞానం గురించి స్వామి ఇక్కడ చెప్తున్నారండి. నహి జ్ఞానేన సదృశము అంటే జ్ఞాన యోగం అయినది జ్ఞానం. అటువంటి దానికన్నా పవిత్రపరిచేది ఏం లేదు. అంటే ఎవ్రీ మూమెంట్ మనం మనస్సు దగ్గరే మనం ఒక గేట్ కీపర్ లాగా ఉండి, లోపలికి ఏ ఐడియాస్ వస్తున్నా, ఏ స్టిములస్ వస్తున్నా కూడా ఆ స్టిములస్ ని ఇది నిత్యమా, ఇది అనిత్యమా, ఇది సత్యమా, ఇది అసత్యమా
ఈ విధంగా గనక నేను వాటిని డిఫరెన్షియేట్ చేసి, విచక్షణ చేసి, వివేకం చేసి, ఆ వివేకం బట్టి నేను ఏది నాకు కావాలో అది మాత్రం ఇది చూడండి. మనకి ఏదన్నా ఫుడ్ పెడితే తినేస్తామా అండి? అంటే ఎక్కడ హైజీనిక్ గా ఉందో లేదో తీసుకోకుండా తినేస్తామా? మరి స్వామి ఏమన్నారు? అన్ని సెన్సెస్ కి వచ్చే ఇన్పుట్ అంతా కూడా ఫుడ్డే అని చెప్పారు. ఒక నోటి నుంచి తీసుకునేది ఫుడ్ కాదు, కళ్ళ నుంచి తీసుకునేది ఫుడ్, చెవుల నుంచి తీసుకునేది ఫుడ్, ఇలా అన్నిటి నుంచి తీసుకునేది ఫుడ్ అయినప్పుడు మరి నోటి వరకే ఎందుకు మనం ఈ లిమిటేషన్ పెడుతున్నాము, ఈ కండిషన్ పెడుతున్నాము? నేను హైజీనిక్ గా ఉంటేనే అని తింటాను. మరి అటువంటిప్పుడు మిగతావి ఎంత హైజీనిక్ ఆలోచించాలి కదా. సింపుల్ అండి. కాబట్టి ఈ జ్ఞానము ఏది జ్ఞానం అయితే ఆలోచిస్తుందో ఇది కరెక్టేనా కాదా నాకని, అటువంటిది వివేకము. ఆ వివేకంతో చేసేది మాత్రం నహి జ్ఞానేన సదృశం, ఇంతకన్నా పవిత్రపరిచేది వేరేది లేదు అంటున్నారండి. సో తర్వాత మళ్ళీ ఇంకోటి చాలా ఫేమస్ 39వ శ్లోకం కూడా చెప్పుకోవచ్చు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లద్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి అని. అంటే గాఢమైన శ్రద్ధా విశ్వాసాలు ఉన్నాయనుకోండి, అటువంటి వారు మనో ఇంద్రియాలు వాళ్ళు నియంత్రణ చేసే అభ్యాసం చేసిన వారు, అటువంటి వారు దివ్య ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సముపార్జన చేసుకుంటారు అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారండి. ఏంటంటే కండిషన్స్ ఏంటండి? ఒకటి శ్రద్ధ విశ్వాసం అనేది ఫస్ట్ కండిషన్ ఉండాలి. తర్వాత మనో అంటే శ్రద్ధ వాటి గురించి మళ్ళీ చెప్తారండి మనకి, దానికంటే ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోగలేదు. మనో ఇంద్రియము అంటే మనస్సు ఇంద్రియము కాంబినేషన్ ఎప్పుడు కూడా ఎందుకు చెప్తారంటే అండి, ఈ రెండు ఇంద్రియము మనస్సు యొక్క ఫ్రంట్ ఎండ్ అంటామండి ఇప్పుడు ఐటీ లాంగ్వేజ్ లో. అంటే అది దాని యొక్క బయటపడి మేనిఫెస్ట్ అయ్యే విధానం అన్నమాట. మనస్సుకి దానికి రూపం లేదు స్వతహాగా. కాబట్టి అది ఏ విధంగా మేనిఫెస్ట్ అవుతుంది? కళ్ళ ద్వారా చూసినప్పుడు కళ్ళు అయిపోతుంది, అది చెవుల ద్వారా విన్నప్పుడు చెవులు అయిపోతుంది. అది ఆ విధంగా ఏ ఇంద్రియం ద్వారా, అందుకని మనో ఇంద్రియము, చిన్న హైఫన్ పెట్టాలి, మనో ఇంద్రియం. వీటిని నియంత్రణ చేసినప్పుడు, నియంత్రణ అంటే కంట్రోల్ అండి, కంట్రోల్ చేసే అభ్యాసం ఎవరు చేస్తారో అప్పుడు వారికి దివ్య ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సముపార్జించుకుంటారు. ఇటువంటి శ్రేష్టమైన అలౌకిక జ్ఞానంతో వారు అతి త్వరగా శాశ్వతమైన పరమశాంతిని పొందుతారు. అతిరేణ ఆ శాంతి, పరమశాంతి అనేది తొందరగా వస్తుంది వారికి ఈ జ్ఞానం కనుక వస్తే అని చెప్తున్నారండి. ఈ జ్ఞాన యొక్క ప్రయోజనాలు స్వామి చెప్తున్నారు. ఇంకా ఇప్పుడు ఈ పవిత్ర జ్ఞానం పొందడానికి శ్రద్ధ అన్నారు కాబట్టి అండి, శ్రద్ధ అంటే ఏమిటని చెప్తున్నారు. శ్రద్ధావంతుడే ఉండాలి అని. శ్రద్ధ అంటే శాస్త్రాలలో సోర్స్ ఆఫ్ నాలెడ్జ్, విజ్డమ్ అన్నమాట. గురువులలో ఎవరు చెప్తున్నారు, వీటన్నిటికీ మించి నీకు శ్రద్ధ ఉండాలి. నీకు శ్రద్ధ అంటే నీపై నీకు అని కూడా అనుకోవచ్చు అండి. నీకు శ్రద్ధ అంటే నా గురించి నాకు శ్రద్ధ ఉండాలి. ఇక్కడ చూడండి, నీపై నీకు అని మనం అంటే మామూలుగా పర్సనాలిటీ డెవలప్మెంట్ లో యూ షుడ్ హావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే యూ షుడ్ హావ్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ సెల్ఫ్ అని అంటాం. అటువంటి మాట కాదండి ఇక్కడ చెప్పేది స్వామి. అందుకని చాలా కేర్ఫుల్ గా రాశారు. నీకు శ్రద్ధ అంటే నువ్వు ఉద్ధరింపబడాలి అన్న శ్రద్ధ నీకు ఉండాలి. ఇదండి నీ కోసం నీకు శ్రద్ధ ఉండాలి. వీటన్నిటికి మించి నీకు శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ లేక చిన్న కార్యమైనా చేయలేము అన్నారండి స్వామి. ఇంత పవిత్ర జ్ఞానం సంపాదించాలంటే శ్రద్ధ ఎంత ప్రధానమో యోచించు అన్నారు స్వామి. ఎప్పుడు చెప్తూనే ఉంటారండి, డ్రైవింగ్ చేయాలన్నా, వాకింగ్ చేయాలన్నా, టాకింగ్ చేయాలన్నా ఇలా చెప్తూ ఉంటారు స్వామి. అన్నిటికీ శ్రద్ధ ఉండాల్సిందే. కాబట్టి కాన్సన్ట్రేట్, శ్రద్ధ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, ఆ ఆసక్తి ఉండాలి. శ్రద్ధ అంటే ఫెయిత్ అని మనం ట్రాన్స్లేట్ చేస్తామండి. దీని గురించి స్వామి యాక్చువల్లీ మనకి షట్ సంపత్తి అని 6 విధాలైన సాధనా పద్ధతులు చెప్తారండి. 6 షట్ సంపత్తి అంటారు, 6 ఉండాలి అంటారు. అంటే బేసికలీ 4 చెప్తారండి, అందులో ఒకటి షట్ సంపత్తి అనమాట. షట్ సంపత్తి అంటే 4 అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాము ఒకసారి, నిత్య వివేకము ఇటువంటివి. అందులో మళ్ళీ చెప్పుకోకలేదు. అయితే ఈ షట్ సంపత్తి అంటే ఏంటంటే అండి, శమ, దమ, ఉపరతి, తితీక్ష, సమాధానము, శ్రద్ధ, ఇవి 6 అన్నమాట. వీటిలో ఈ 6టిని ఏంటంటే షట్ సంపత్తి అంటారు. ఇవి కలగే ఉండాలని. శమం అంటే ఏంటండి, మైండ్ కంట్రోల్, అంటే మన లోపల కంట్రోల్ తెచ్చుకోవడం. దమము అంటే సెన్స్ కంట్రోల్, అంటే బయటికి కంట్రోల్. ఈ 2 ఉండాలంటారు. శమము అంటే ఇన్నర్ కంట్రోల్, దమము అంటే అవుటర్ కంట్రోల్. ఉపరతి అంటే ప్రయారిటీస్ అండి, అంటే మనకి భగవంతత్వము మనకి ఏది మోక్షానికి తీసుకెళ్తుందో అటువంటి వాటికి తప్ప, అటువంటి వాటి యందు రతి తప్ప మిగతా వాటిని పక్కన పెట్టడం, అంటే ప్రయారిటైజేషన్, స్పిరిచువల్ ప్రయారిటైజేషన్ లాంటిదండి ఇది ఉపరతి అంటే. మిగతావన్నీ పక్కన పెట్టి ఎందులోంచి నాకు భక్తి పెరుగుతుంది, ఎందులోంచి నాకు జ్ఞానం వస్తుంది, ఎందులోంచి స్వామికి క్లోజ్ అవుతాను, అటువంటివి మాత్రమే నేను పట్టుకుంటాను.
మిగతా పట్టుకోను అనుకోవడము ఉపరతి. తితీక్ష అంటే ఫార్బేరెన్స్ అంటామండి ఇంగ్లీష్ లో మనము. టాలరెన్స్ కాదు, టాలరెన్స్ అంటే వేరే వారితో చేసేది. ఫార్బేరెన్స్ అంటే మనలో ఉన్న ఒక నేచర్ అన్నమాట, క్వాలిటీ ఏమిటంటే భరించగలగడము, భరించగలగడము, తట్టుకోగలగడము. ఇప్పుడు కొంతమంది చూడండి, వాళ్ళకి పెయిన్ బేరింగ్ కెపాసిటీ కొంతమందికి ఎక్కువ ఉంటుంది అంటారు. ఒక ఏమైనా దెబ్బ తగిలితే వాళ్ళు దెబ్బ ఉంది కానీ మిగతా పనులు చేసుకుంటూ ఉంటారు, దెబ్బ వాళ్ళని అంత ఇది చేయదు. కొంతమందికి ఆ దెబ్బ ఎక్కువగా కొంచెం పెయిన్ వస్తే కూడా తట్టుకోలేరు. ఈ ఫోర్ బేరింగ్ కెపాసిటీ పీపుల్ డిఫరెంట్. స్వామి మనకి 3వ చాప్టర్ లో కూడా చెప్పారు ఏంటంటే తితీక్ష గురించి చెప్పారు డీటెయిల్ గా. తితీక్ష అంటే ఏంటంటే సుఖ దుఃఖాలు వచ్చినప్పుడు తట్టుకోగలగడము. కొంతవరకు అవి అలల్లాగా వస్తూ ఉంటాయి, నువ్వు తట్టుకోవాలి అంటారు. అది ఫార్బెరెన్స్ తితీక్ష అంటే. సమాధానము అంటే ఈక్వల్ మైండెడ్నెస్ అండి ఒక విధంగా చెప్పాలంటే సమాధానము అంటే. కానీ ఇక్కడ స్వామి ఎట్లా చెప్తారంటే పర్ఫెక్ట్ కాన్సన్ట్రేషన్ అంటారు. సమాధానము అంటే ఒకటి చూసుకుంటే గనక లోపల బయట ఒకటే దానిపైన మీరు నిమగ్నమై ఉన్నప్పుడు దాన్ని సమాధానము అంటారు. సమాధానము లోపల బయట ఒకటే విధంగా అంటే అదే కాన్సన్ట్రేషన్, పర్ఫెక్ట్ ఫోకస్, పర్ఫెక్ట్ కాన్సన్ట్రేషన్. ఇప్పుడు ఈ 5 చెప్పారు కదండి, శమ దమ ఉపరతి తితీక్ష సమాధానము. 5టికి ఈ 5 కూడా స్వామి ఎంత బ్యూటిఫుల్ గా చెప్పారంటే ఇక్కడ ఈ 5 కూడా పవిత్ర వస్తువులు, వీటిని భద్రపరిచి ఇనుప పెట్టే శ్రద్ధ అన్నారు. ఇప్పుడు మనకి షట్ సంపత్తి అని 6 చెప్పిన దాంట్లో 5 గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు స్వామి. ఇచ్చిన తర్వాత ఈ 5 కూడా ఒక ఇనుపెట్టిలో పెట్టి భద్రంగా దాచిపెట్టుకోవాలి నువ్వు, ఎందుకంటే ఇవే నీకు మోస్ట్ ముఖ్యమైనవి లైఫ్ కి, స్పిరిచువల్ లైఫ్ కి. అయితే వీటిని దాచిపెట్టుకునే పెట్టే ఏమిటని అడగచ్చు నువ్వు. ఇప్పుడు ఆ పెట్టే శ్రద్ధ అంటే అర్థం ఏంటండి, ఇవన్నీ చెయ్యాలంటే కూడా, ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్ కావాలి అంటే శ్రద్ధ ఉండాల్సిందే. కాబట్టి శ్రద్ధ పెట్టే అంటే అది అవుటర్ కవరింగ్ ఇస్ ఫెయిత్ అనమాట. అండి ఎవరన్నా వచ్చి స్వామన్నారు, స్వామంటారు ఎవరన్నా వచ్చి ఏం భగవంతుడయ్యా నీకు, సాయి భగవంతుడు ఏమిటి, లేకపోతే ఈ విధంగా మాట్లాడారనుకోండి, నువ్వు దారి తప్పిపోతున్నావు అలా మాట్లాడారనుకోండి, నీ భగవంతుడు నీకు ఉండొచ్చు, నా భగవంతుడు నాకున్నాడు. నా భగవంతుడు అంటే నాకు ఫెయిత్ ఉంది కాబట్టి నీ భగవంతుడితో నువ్వు డెఫినెట్లీ యూ కెన్ బి హ్యాపీ విత్ దట్ అని చెప్పగలగాలి. అక్కడి నుంచి మూవ్ అయిపోవాలి అన్నట్టు స్వామి చెప్పారు. అంటే అర్థం ఏంటంటే అండి, ఈ మన లోపల ఉన్నవి ఈ మిగతా 5టిని వాటిని ప్రొటెక్ట్ చేసుకోకపోతే శ్రద్ధ అన్న ఒక అవుటర్ కవరింగ్ తో, బాక్స్ తో, ఆ ఫెయిత్ తో ఆ లోపలవన్నీ మెల్లిగా దెబ్బతింటాయి. ఎందుకంటే మైండ్ శమం ఎవరో చెప్తారండి 4, ఇప్పుడు వాట్సాప్ లోనో లేకపోతే ఇంకోటి టీవీ న్యూస్ చెప్పగానే 4 విషయాలు నమ్ముతాం. ఏదో మీరు భగవంతుడు అనుకుంటూ ఎవరో 4 విషయాలు చెప్తారు, ఆ 4 విషయాలు కొంచెం నెగిటివ్ గా ఉంది. ఆ 4 విషయాలు నెగిటివ్ వినంగానే మీ మైండ్ కంట్రోల్ తప్పుతుంది, శమం దెబ్బతింటుంది. శమం దెబ్బ తినంగానే ఏముంది ఈ మాత్రం దానికి పెద్ద ఏముంది, ఆయన చెప్పినట్టు ఉండడం ఏముంది అనుకుని మన సెన్సెస్ కూడా దెబ్బతింటాయి, దెబ్బతింటుంది. దమం దెబ్బతిన్నప్పుడు మన ప్రయారిటీస్ అన్ని మర్చిపోయి ఏది మనం చేస్తే మన జీవిత లక్ష్యం వైపు వెళ్తాము అనేది వదిలేసి మిగతా పట్టుకుంటూ ఉంటాం. అంటే ఉపరితి దెబ్బతింటుంది. ఉపరితి దెబ్బతిన్నప్పుడు ఇంకా మనకి ఆ సెల్ఫ్ కంట్రోల్, ఆ స్పిరిచువల్ డిసిప్లిన్ పోయి చిన్న విషయం జరిగినా కూడా తట్టుకోలేకుండా ఇలా జరిగింది ఏంటి, నాకు ఇట్లా జరిగింది ఏమిటి అని ఎవరిపైనో దండెత్తడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కాబట్టి తితీక్ష తప్పిపోతే మనలో సమాధానమే పోతుంది. అంటే ఒక విధమైన స్టెబిలిటీ పోతుంది, ఈక్వల్ మైండెడ్నెస్ పోతుంది. చూడండి, శ్రద్ధ అన్నిటికన్నా ఎందుకు స్వామి చెప్తున్నారంటే, శ్రద్ధ ఎందుకు దాని బయట ఇనుప పెట్టి అంటున్నారంటే అదొక్కటి నువ్వు తెచ్చుకో. ఇప్పుడు వెళ్తే పైకి వెళ్తే మనకి అర్థమవుతుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటే ఒక్క శ్రద్ధ మాటే చెప్పి, శ్రద్ధావాన్ అంటే ఇక్కడ శ్రద్ధ ఒకదాని గురించి చెప్తున్నారా నిజంగా కాదండి, షట్ సంపత్తి చెప్పినట్టే, శ్రద్ధ శమధమాలు అవన్నీ కూడా చెప్పినట్టే. కాకపోతే శ్రద్ధ ఒకటి మెన్షన్ చేయడంలో ఏంటంటే అదొక్కటి సరిగ్గా పెట్టుకో, నీకు మిగతావన్నీ 5 గ్రాడ్యువల్ గా వచ్చేస్తాయి, నీకు ఆటోమేటిక్ గా వస్తాయి శ్రద్ధ. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి స్వామి చెప్పేది విశ్వాసం, గురువు పైన విశ్వాసం. ఇంతకుముందు గురువు శిష్యులు చెప్పినప్పుడు కూడా స్వామి చెప్పారు, గురువు పైన విశ్వాసము, మీరు భగవత్ భావంగా అనుకున్న దానిపైన విశ్వాసం అనేది ఎప్పటికీ పోగొట్టుకోకూడదు. అది పోతే అన్ని పోయినట్టే, మిగతా పోయినట్టే. కాబట్టి విశ్వాసం, శాస్త్రంలోనూ విశ్వాసం, గురువులోను. మన జీవితం ఒక పర్పస్ కోసం ఇవ్వబడింది, దీన్ని స్వామి చక్కగా తీసుకెళ్తున్నారు ముందరికి అన్న విశ్వాసం అన్నిటికన్నా గొప్ప విశ్వాసం. ఈ 3 విశ్వాసాలు కూడా పెట్టుకుంటే అదే చక్కని నిలుపులాగా ఉంటుంది మన జీవితానికి స్వామి చెప్పారు. తర్వాత శ్రద్ధతో పాటు నేను చెప్పే విషయాలు గ్రహించడానికి ఆసక్తి కూడా వచ్చేసుకున్నారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి డౌట్ వస్తుంది, శ్రద్ధ విశ్వాసం ఉంది, ఫెయిత్ ఉంది నాకు ఇట్లా ఉంటుంది అని, కాకపోతే మరి నాకు ఆసక్తి ఉండకపోవచ్చు అప్పుడప్పుడు. ఎందుకంటే శ్రద్ధ ఉన్నా కూడా నాకు కనుక కొంత సీరియస్ విచారణ
చేయకుండా ఉండుంటే నేను నాకేం కావాలి లైఫ్లో అని ఈ శమధమాలు పూర్తిగా రాకముందు శ్రద్ధ మాత్రం ఉంది అని నేను అనుకుంటున్నాను. పూర్తి విచారణ చేయకపోవడం మూలాన ఆసక్తి చూపెట్టాను నేను స్వామి చెప్పే విషయాలపైన. జీసస్ క్రైస్ట్ ఒక ప్లేస్ లో అంటారండి, లార్డ్ లార్డ్ దౌ కాలత్ మీ బట్ డూయెస్ట్ లైక్ ద లార్డ్ సేయత్ అంటారండి. అంటే నువ్వు నన్ను భగవంతుడు భగవంతుడు బానే ఉంది, కానీ భగవంతుడు చెప్పినట్టు నువ్వు చేస్తున్నావా అని అడుగుతారండి. కాబట్టి ఆసక్తి అంటే చెప్పేదానిపైన శ్రద్ధ. శ్రద్ధ అంటే భగవంతుడి పైన శ్రద్ధ అనుకోవచ్చు, శాస్త్రం పైన శ్రద్ధ అనుకోవచ్చు. ఆసక్తి అంటే చెప్పేదానిపైన శ్రద్ధ, అది కూడా శ్రద్ధే అండి, ఇంట్రెస్ట్ అనమాట. అంటే అక్కడ అందుకని కూడా అది కూడా శ్రద్ధ అని చెప్పుకోవచ్చు, కానీ అది ఆసక్తి అని స్వామి దాన్ని చక్కగా మనకి తెలుగులో ఒక మనకు అండర్స్టాండ్ అయ్యే వర్డ్. ఫెయిత్ కి ఇంట్రెస్ట్ కి చిన్న డిఫరెన్స్ అనమాట ఇంగ్లీష్. తర్వాత మూడోది చెప్పారండి, ఈ రెండు ఉన్నాయి నీకు, నీకు శ్రద్ధ ఉంది, ఆసక్తి ఉంది. మూడోది సోమర్తనంగా ఉండకూడదు అన్నారండి. ఈ రెండు ఉండి సోమర్తనం దీనికి తోడు కాకూడదు. ఎందుకంటే అండి ఈ లేజినెస్ తమో గుణం ప్రధానం అనమాట. తమో గుణం, తమో గుణాన్ని తీసేయాల్సిన అవసరం లేదు మన జీవితాల నుంచి, ఎందుకంటే తమో గుణం ఉండవలసిందే. అయితే స్వామి అన్నట్టు ఏంటంటే చేంజ్ ఆఫ్ వర్క్ ఈజ్ రిలాక్సేషన్ అంటారు స్వామి. నేను రిలాక్స్ అవ్వాలి అనుకుని నేను తమో గుణంలోకి వచ్చాను అనుకోండి, నిజంగా లైఫ్ చాలా ఇంకా ఇంకా అధోపతనానికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఒక వర్క్ నుంచి ఇంకో వర్క్కి మనము చేంజ్ చేసుకుంటూ వెళ్తున్నాము, అదే రిలాక్సేషన్. ఇప్పుడు చాలా కష్టపడి ఒక గంటన్నర చదువుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు చదువుకున్నారు, గంటన్నర కష్టపడ్డారు, కాన్సన్ట్రేషన్ చేసుకున్నారు, అయిపోయింది. వాళ్ళకి చేంజ్ కావాలనుకోండి. ఇప్పుడు చేంజ్ కావాలంటే వాళ్ళు వెళ్ళి సరే నేను ఆ ఈడియట్ బాక్స్ టీవీ ముందర ఇంకో హాఫ్ అన్ అవర్ కూర్చుంటా అనుకోకలేదండి, అది రిలాక్సేషన్ అని కాదండి. వాళ్ళకి నచ్చే పనులు ఎన్నో ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాకింగ్ వాళ్ళకి అలవాటు ఉండేది, లేకపోతే ఒకరితో ఎవరితోనో కాల్ చేసి మాట్లాడితే వాళ్ళతో మాట్లాడితే వీళ్ళకి ఉత్సాహంగా ఉంటుంది. లేకపోతే ఒక వింటే కనుక ఎవరిదన్నా ఒక ఉత్సాహభరిత మోటివేషనల్ స్పీచ్ వింటే వాళ్ళకి ఇంట్రెస్టింగ్ అనుకోండి, వెళ్ళి వినాలి. వాళ్ళు వింటే గనక వాళ్ళు ఎంత రిలాక్సేషన్ వచ్చేస్తుంది వాళ్ళ మైండ్కి, వాళ్ళు నెక్స్ట్ 1.5 hours చేయడానికి చాలా ప్రోత్సాహంతో ముందరికి వస్తారు. కాబట్టి ఇంట్రెస్టింగ్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, కర్మయోగంలో స్వామి చెప్పేది ఏంటంటే ఒక పని నుంచి ఇంకో పనికి నువ్వు వెళ్తావు, కార్యం నుంచి ఇంకో కార్యానికి వెళ్తున్నప్పుడు చేంజ్ ఆఫ్ వర్క్ జరుగుతుంది నైనా. జరిగేప్పుడు అదే రిలాక్సేషన్. నీకు ఏది నచ్చితే, ఏది నీ మనసుకు ఉల్లాసం కలిగిస్తుందో అది చెయ్యి, కానీ దాంతో కూడా నీకు డెవలప్మెంట్ వచ్చేట్టు చూసుకున్నావు అంటే వచ్చే తర్వాత మళ్ళీ పని చేయాల్సి వచ్చినప్పుడు నీకు ఎక్కువ ఉత్సాహం, రెట్టించిన ఉత్సాహంతో నువ్వు రావచ్చు. కాబట్టి సోమరితనం వదిలేసేయమంటున్నారండి. మెల్లిగా వెళ్ళి ఆ గంటన్నర తర్వాత టీవీ ఎదురకుండా కూర్చోవడం చేస్తే మళ్ళీ వెళ్ళి దీని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మొదట్లో అనుకుంటే హాఫ్ అన్ అవర్ టీవీ చూసి వద్దామని, కానీ హాఫ్ అన్ అవర్ టీవీ చూసి వద్దాం అనుకున్న చోట ఆగదండి అది. మళ్ళీ వెళ్ళి చదవాల్సిందే కదా అబ్బా, ఏం చదువుతాను ఇప్పుడు, ఇంకొక 15 నిమిషాలు అంట. ఇట్లా ప్రొకాస్టినేషన్ అని అలవాటు అయిపోతుంది మనకి. సోమర్తనం వల్ల ప్రొకాస్టినేషన్ అంటారు ఇంగ్లీష్ లో, అంటే పోస్ట్పోన్ చేస్తూ వెళ్ళడం. ఇప్పుడు ఆజ్ కరేసో కల్కర్, కల్ కరేసో నెవర్ కర్ అని ఈ విధంగా చెప్తూ ఉంటాం అనమాట. టైం మేనేజ్మెంట్ సెషన్స్ చేసినప్పుడు ఆజ్ కరేసో కల్కర్, ఇవాళ చేయాల్సింది రేపు చేయి, అది ఉల్టా అండి, అట్లా చేయకూడదు మనము. కబీర్ గారు చెప్పింది ఏంటంటే కల్ కరేసో ఆజ్ కర్, ఆజ్ కరేసో అబ్ కర్. కానీ మనం ప్రొకాస్టినేట్ చేసే వాళ్ళం అయితే మనం మారిపోతుంది అది. ఆజ్ కరేసో కల్కర్, రేపు చేసేసి, ఇవాళ అనుకున్నది రేపు పోస్ట్పోన్ చేయి. రేపు ఎప్పుడు వస్తుందండి, రేపు వచ్చినప్పుడు మళ్ళీ రేపు ఉంటుంది, మళ్ళీ ఎల్లుండి వచ్చినప్పుడు తర్వాతకి రేపు ఉంటుంది. కాబట్టి రేపు 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 అలా వెళ్ళిపోతుంది. ఇది ఆ విధంగా సోమరితనం అనేది ప్రొకాస్టినేట్ చేస్తుంది, కాబట్టి అది మాత్రం దానికి తోడు కాకూడదు అన్నారండి. ఇవన్నీ ఉండి సంఘదోషం సంభవించవచ్చు, కాబట్టి ఇంద్రియ నిగ్రహం ప్రధానంగా ఉండాలి అన్నారండి. అంటే మనం ఉన్న ఎన్వైరన్మెంట్ కూడా చూసుకోమంటున్నారు స్వామి. కొంతవరకు నువ్వు చాలా కష్టపడుతున్నావు, నువ్వు లేజినెస్ పెట్టుకోలేదు, నువ్వు ఆసక్తి పెంచుకున్నావు, శ్రద్ధ పెంచుకున్నావు, ఇంకా ఆ లోపల నీకు శమధమాలు అని కంప్లీట్ ఒక ఇది రాలేదు, కాబట్టి కొంత దమము, ఇక్కడ స్వామి ఇంద్రియ నిగ్రహం అంటున్నారు, ఆ దమము ఆ శమము ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయి అంటున్నారండి. సో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ స్వామి మనకి ఎలా వెళ్ళడము అనేది చెప్తున్నారండి. తర్వాత 40వ శ్లోకము, 41, 42 శ్లోకాలకి నేను శ్లోకాలకు వెళ్ళట్లేదండి, మనకి టైం ఎక్కువ లేదని. స్వామి వాటిలోంచి ఏం చెప్తున్నారంటే, సంశయం చేర్చొద్దు, అశ్రద్ధ కంటే సంశయమే పరమనాశనం చేస్తుంది అన్నారండి. కాబట్టి సంశయం వద్దు అంటున్నారండి. సంశయము సాధనకు క్షయరోగం వంటిది అన్నారండి. సాధనకు క్షయరోగం అంటే మనకి అది వచ్చినప్పుడు ఏంటంటే మెల్లిమెల్లిగా మన డిప్లీట్ చేయిచ్చేస్తుంది. క్షయము అంటేనే అర్థం, అది మెల్లిమెల్లిగా డిప్లీట్ అయిపోతాం మనం. కాబట్టి ఈ డౌట్ వచ్చినప్పుడు మెల్లిమెల్లిగా వస్తుంది. మొదట వచ్చినప్పుడు నాకు 1 సెంటీమీటర్ 1 ఇంచ్ స్పేస్ ఇస్తారా అని వస్తుందండి.
అది కానీ తర్వాత వచ్చి ఒక ఏకర్ ఆక్రమించేసుకుంటుంది అది మెల్లిగా ఆ సంశయం. కాబట్టి అది చేర్చద్దు అంటున్నారండి. అశ్రద్ధ కంటే కూడా సంశయమే పరమనాశనం చేస్తుంది. సంశయానికి అజ్ఞానమే పుట్టినిల్లు అంటే తెలియకపోవడం. ఎందుకు సంశయిస్తామని దేన్నన్నా ఒక విషయం తెలుసుకోలేకపోవడం. సంశయానికి విరుగుడు ఏమిటి? తెలుసుకోవడమే. కష్టపడి తెలుసుకోవాలి ఒక విషయం గురించి. ఇప్పుడు స్వామి అంటే తెలియని వాళ్ళు చాలా మంది అప్పట్లో ఏం చేశారండి, వాళ్ళు మంచి సాధకులు వాళ్ళు వచ్చారు, పుస్తకాలు చదివారు, స్వామి దగ్గరికి వచ్చారు, స్వామిని డైరెక్ట్ గా మాట్లాడారు, ఎక్స్పీరియన్స్ చేశారు, అప్పుడు భక్తులయ్యారు. ఇది ఒక విధానం. అంటే సో సంశయానికి విరుగుడు ఏమిటి? తెలుసుకోవడమే, ఎంక్వైరీ చేయడం. ఇది హృదయ గుహలో ఉండి సర్వ అనర్థాలకు దారితీస్తుంది. అంటే ఇది కూడా ఏంటంటే అండి చాలా డీప్ గా ఉంటుంటాయి సంశయం. చూడండి చాలా మాట్లాడాం సంశయం గురించి, మనం కూడా చాలా తెలియగలవాళ్ళం. అందుకని ఏం చేస్తాము, బయట మాట్లాడాం సంశయం గురించి, బయట మాత్రము విశ్వాసం ఉన్నట్టు ప్రవర్తిస్తాం, లోపల సంశయం ఉంటుంది. ఒక ట్రిక్కీ సిచ్యువేషన్, కష్టమైన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇది బయటపడుతూ ఉంటుంది సంశయం. కాబట్టి మొదట ఆత్మజ్ఞానం అనే ఖడ్గంతో సంశయాన్ని అంతం చెయ్యి అన్నారు. ఆత్మజ్ఞానం అనేది ఖడ్గం, ఒక ఖడ్గం ధరించి సంశయాన్ని అంతం చేసేయి అంటున్నారండి. ఇక్కడి నుంచి 5వ చాప్టర్ లో స్వామి వరుసగా కొన్ని శ్లోకాలు ఉన్నాయండి. అవి మనం ఒకసారి చూసుకుని దాని తర్వాత స్వామి చెప్పినవి అంటే శ్లోకం చూసుకోవడం కోసం చూసుకుందాము, తర్వాత మళ్ళీ స్వామి ఇచ్చింది చెప్పుకుందాం. సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. జ్ఞేయః స నిత్య సన్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ విముచ్యతే. యస్యాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే. ఏకం సాంఖ్యం చ యోగం చ పశ్యతి న స పశ్యతి. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్నుమయోగతః. యోగయుక్తో మునిర్బ్రహ్మ న చిరేణాధిగచ్చతి. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ కృష్ణన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ కలపన్ విసృజన్ గృష్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి. ఇంద్రియాణింద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః. లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభసా. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం. స్థిరబుద్ధిరసమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితిః. ये हि संस्पर्शजा भोगा दुःखयोनय एव ते. आद्यन्तवन्तः कौन्तेय न तेषु रमते बुधः. भोक्तारं यज्ञतपसां सर्वलोकमहेश्वरं सुहृदं सर्वभूतानां ज्ञात्वा मां शान्तिमृच्छति. ఇలా 5వ అధ్యాయంలో 29వ శ్లోకం వరకు కొన్ని చెప్పుకున్నామండి. అంటే మధ్యలో కనెక్టివిటీ కోసం స్వామి గీతావాహిలో చెప్పినట్టు ఆయన శ్లోకాలు ఏమి మనకి చెప్పలేదు, అవసరం లేదు కాబట్టి. కానీ నేను మధ్యలో ఎందుకు కొన్ని చదువుతున్నాను అంటే ఎవరన్నా గనక ఒకవేళ టెక్స్ట్ పెట్టుకుని దానికి ఎక్కడ లింకేజ్ అని చూసుకోవాలని అనుకుంటే గనక వారి కోసమని. లెమ్ము బావ కర్మను కర్తవ్యంగా ఎంచిన మాటల్లో సంపూర్ణ విశ్వాసం ఉంచి ఫలాపేక్ష దృష్టిని ఉంచుకోకుండా చెప్పింది చేయను స్వామి. అప్పుడు నువ్వు నిష్కామ కర్మ చేసిన వాడు అవుతావు. ఇందాక మనం చెప్పుకున్న విధంగా ఫలాసక్తి వదలడం వల్ల జ్ఞాన నిష్ఠాత్మక మోక్షం పొందుతావు. నువ్వు ఈశ్వరార్పణ బుద్ధితో కర్తృత్వము ఫలాపేక్ష వదిలి
కర్మలు చేసేవాడిని ఏ పాపము ఏమీ చెయ్యలేదు. రిపీట్ చేసుకోవాలండి మనం ఇది. ఈశ్వరార్పణ బుద్ధితో కరోమి యత్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అని చెప్పుకుంటాము. సాయి నారాయణాయేతి సమర్పయామి. ఈశ్వరార్పణ బుద్ధి, ఈశ్వరుడికే అర్పించడము. మనము ఆ నైవేద్యం పెడుతున్నాం అనుకోండి స్వామి ముందర, బ్రహ్మార్పణం బ్రహ్మహవి అనుకుంటూ ఎట్లా చేస్తామండి మనము? అప్పుడు మన మనసులో ఏముంటుంది? స్వామి ఇవి తయారు చేసుకున్నాం స్వామి, ఈ డిషెస్ అన్ని ఉన్నాయి ఇక్కడ తయారు చేస్తాం, ఇది మీకు ఆహారంగా భుజించడానికి మీ ముందర పెట్టాము, ప్లీజ్ మీరు తినండి. దాని తర్వాత మీరు మీకు చేసిన తర్వాత ఇందరి రూపంలో మీకే మళ్ళీ పెడతాం భోజనం, నారాయణ సేవ అని మనం చెప్పుకోండి. ఇది ఇప్పుడు ఆ విధంగా మనం ఆలోచిస్తుంటే అది ఈశ్వరుడికి అర్పణ చేస్తున్న బుద్ధి అండి. ఒకవేళ అది నేను ఆయనకు చూపిస్తూ నా పొట్టలోకి ఎప్పుడు వెళ్తుంది అని ఆలోచించినప్పుడు అది ఈశ్వరార్పణ బుద్ధి కాదు కదండి. అది నాకు నేను అర్పణ చేసుకునే బుద్ధి అనమాట. కాబట్టి ఈశ్వరార్పణ బుద్ధి అంటే అదే విధంగా ఏ కర్మ చేస్తున్నా కూడా ఇది స్వామికి ఇష్టం ఉంటుందా, స్వామికి ఎట్లా అర్పించాలి, సరిగ్గా చేయాలి, అప్పుడే స్వామి తీసుకుంటారు దీన్ని అని ఆ విధంగా భావన ఉండి చేస్తున్నప్పుడేమో ఇది ఈశ్వరార్పణ సాయార్పణ బుద్ధి కర్మ అవుతుంది. కానీ దీనివల్ల నాకెంత మంచి పేరు వస్తుందో, నన్ను అందరూ ఎట్లా మెచ్చుకుంటారో, ఏమనుకుంటారు, లేక నన్ను ఇది చేస్తే తిడతారేమో, ఇటువంటి ఆలోచనలన్నిటితో చేసే కర్మ ఏమవుతుందండి? అది సెల్ఫిష్ వర్క్ అవుతుంది. కాబట్టి వెరీ క్లియర్, ఏది చేసినా కూడా ఈశ్వరార్పణ బుద్ధి అంటున్నారు స్వామి. ఆ విధంగా చేసినప్పుడు కర్తృత్వము ఫలాపేక్ష, నేను చేస్తున్నాను అని అనుకోవడం కర్తృత్వము, ఇది చేస్తే నాకు ఏమొస్తుంది అని అనుకోవడం ఫలాపేక్ష. ఒకటి అహంకారము, ఒకటి మమకారం. కర్తృత్వము అంటే అహంకారము, నేను చేస్తున్నాను. ఫలాపేక్ష, ఇది నాకేమి తెచ్చి పెడుతుంది, మమకారం. కర్మలు చేసేవాడిని ఏ పాపము ఏమీ చేయలేదు. అవి కనుక అంటకుండా, కర్తృత్వం లేకుండా, ఫలాపేక్ష లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో ఏ మహానుభావుడు అట్లా చేస్తున్నాడో పనులు, అటువంటి వాడికి ఏ పాపము ఏమీ చేయలేదు స్వామి అంటున్నారండి. బావా అని ఇక్కడ స్వామి అంటున్నారు, కంటికి కాటుక గుడ్డును ఎట్లా అంటదో, నీరు తామరాకును ఏ విధంగా అంటదో, నిష్కామ కర్మయోగి ఎలాంటి కర్మ చేసినా, చూసినా, విన్నా తానేమి చెయ్యని వాడే అవుతున్నాడు. బాహ్యమైన విషయ భోగాలు సుఖ దుఃఖాలకు దారితీస్తాయి. ఇవన్నీ బాహ్యమైనవి, బయటవి. అవి క్షణికాలు, ట్రాన్సియంట్ అనమాట. ఈ మూమెంట్ ఉంటే వెళ్ళిపోతాయి. నువ్వు వీటికి అతీతమైన ఆత్మస్వరూపి గుర్తు చేస్తున్నారండి అర్జునుడికి. ఎందుకంటే నువ్వు వాటితో ఇందాక ఏమన్నావు, ఇది చేయడం వల్ల నాకు పాపం వస్తుంది, ఇవన్నీ నువ్వు చెప్పావు కాబట్టి ఇవన్నీ విషయ భోగాలు, సుఖ దుఃఖాలకు దారితీస్తాయి, అవి క్షణికాలు. నువ్వు వీటికి ఆత్మస్వరూపుడు అయ్యా, స్వయంగా జ్ఞానస్వరూపుడివి. ఈ కర్మలతో నీకు ఎట్టి సంబంధము లేదు, నీవు వేటికి కర్తవు కాదు నిజంగా అని మన నిజస్వరూపం గుర్తు చేస్తున్నాడు. అయితే కేవలం అభిమాన మమకారాలనే భ్రాంతికి లోనయ్యావు నువ్వు, అందుకు సంశయాలకు గురి అయ్యావు. అంటే ఇట్స్ ఏ కేస్ ఆఫ్ మిస్టేకెన్ ఐడెంటిటీ అంటారండి. నన్ను నేను మర్చిపోయాను అనుకోండి, నన్ను నేను శివకుమార్ అని మర్చిపోయాను అనుకోండి, రోజు పొద్దున్న లేచి మర్చిపోయి ఎదురుకుండా ఉన్న వాళ్ళు ఎవరో ముఖేష్ ఉంటే నేను ముఖేష్ నేమో, నేను నరేష్ నేమో, నేను సురేష్ నేమో అని ఈ విధంగా అనుకుంటున్నాను అనుకోండి. సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఆయన ఏమంటాడండి, బాబు వాట్ యు హ్యావ్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ మిస్టేకెన్ ఐడెంటిటీ అంటారు ఆయన. అంటే నీ ఐడెంటిటీ నువ్వెవరో నీకు తెలుసుకోలేకపోతున్నావు, నువ్వు వదిలేసి నువ్వు వేరే వాళ్ళని పట్టుకుంటున్నావు అని. మరి డివైన్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఆయన ఏమంటారండి, సైకాలజిస్ట్ ఆయన ఏమంటారంటే, ఇదే ప్రాబ్లం నైనా నువ్వు ఈ అభిమానం అంతా ఎందుకు వస్తున్నావు అంటే, ఈ ముఖేష్ ని నువ్వేమో నువ్వు అనుకుంటున్నావు, ఆ ముఖేష్ పైన ఏదో బాంబు పడుతుంటే నువ్వు బాధపడిపోతున్నావు, ఆ ముఖేష్ ని ఎవరన్నా ఏమంటే నువ్వు బాధపడిపోతున్నావు, లేక నువ్వు సురేష్ అనుకుంటున్నావు, ఆ సురేష్ తినకపోతే నువ్వు బాధపడుతున్నావు, తింటే బాధపడుతున్నావు. ఇవన్నీ ఎందుకు అంటున్నావు అంటే వాళ్ళని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి. నువ్వు వాళ్ళు కాదనుకో, ఆ విషయం ఫర్ ద టైం బీయింగ్ జస్ట్ థింక్ ఫర్ ఎ వైల్, నువ్వు వాళ్ళు కాదు. ఇప్పుడు ఏమిటి ప్రాబ్లం నీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. అంటే సురేష్ నేను అంటే ఇప్పుడు సురేష్ ముఖేష్ అంటే అది కొంచెం నవ్వుకునేట్టు ఉంటుందండి. కాకపోతే మన బాడీ అంటే అదే కదండి. ఈ దేహాన్ని నేను అనుకుంటున్నాము, ఈ మనస్సు నేను అనుకుంటున్నాము, ఇవన్నీ సురేష్ ముఖేష్ లాంటివే. మనకన్నా వేరేగా ఉన్నవి ఇవి. నువ్వు రథంలో లోపల కూర్చున్న ఆత్మవి నువ్వు అని గుర్తు చేస్తున్నారు మళ్ళీ. మరి ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఎందుకు అంత కన్ఫ్యూజ్ అవుతావు? మా ఆత్మని బాగానే ఉన్నాను స్వామి అని అట్లే వదిలేసేకు దీన్ని సీరియస్ గా తీసుకో. ఏంటంటే నువ్వు ఆత్మవి. అయితే నువ్వు ఆ రథికుడవేమో, ఆ రథసారథివేమో, లేక నువ్వు ఆ గుర్రానివేనేమో అని ఈ విధంగా నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయి అభిమానానికి గురైపోతున్నావు. నేనా ఆ గుర్రానికి గడి పెట్టలేదని ఈ విధంగా నువ్వు భ్రాంతికి లోనవుతున్నావు.
నువ్వు సంశయాలకు గురవుతున్నావు దేర్ ఫోర్. ఎందుకంటే ఏదో చెప్తున్నారు గీత అని చెప్తున్నారు, ఇవన్నీ ఈజీ అంటున్నారండి, అవి ఈజీగా నాకేమనిపించట్లేదు, చాలా కష్టంగా ఉంది అని. కాబట్టి గీతని సంశయిస్తావు, చెప్పిన కృష్ణుని సంశయిస్తావు, అన్నిటినీ సంశయిస్తావు, కానీ నీ అనుభవం మాత్రము నువ్వు సంశయించట్లేదు. ఎందుకంటే నువ్వు మిస్టేకన్ ఐడెంటిటీలో ఉన్నావు. కాబట్టి నువ్వు అనుభవించవచ్చు, కానీ ఎలా అనుభవించాలి? ఆత్మపరంగా నువ్వు అనుభవించు. అంటే నేను ఆత్మని అనుకుని మిగతా అంతా అనుభవించు సాక్షిభూతంగా. ఎందుకంటే ఆత్మ సాక్షిభూతంగానే ఉంటుంది. నువ్వు ఆ రథ సారథి నువ్వు అనుకుని అనుభవిస్తున్నావు, లేకపోతే ఆ గుర్ర పగ్గాలు నువ్వు అనుకుని అనుభవిస్తున్నావు, లేకపోతే గుర్రం నువ్వు అనుకుంటున్నావు. లోపల కూర్చునే వాడివి నువ్వని ఎన్నిసార్లు చెప్పినా కూడా వినవు. నువ్వు ఇవ్వనుకుంటావు. అనుకునేసరికి ఏమవుతుంది, మరి ఈయన చెప్పినట్టు నాది లేదే, ఈయన అంటున్నారు ఆత్మకి ఆ దుఃఖము సుఖము లేదంటున్నారు, నాకు మాట్లాడితే దుఃఖము సుఖం ఉంది. ఈయన అంటున్నాడు ఆత్మకి ఎటువంటి ఖేదము లేదంటున్నారు, ఆత్మకి ఎప్పుడు స్టేబుల్ గా ఉంటుందంటారు, నాకేమో పైకి కిందకి అయిపోతుంది. ఈ విధంగా ఎందుకు అవుతుందంటే మన రాంగ్ మిస్టేకన్ ఐడెంటిటీ అంటున్నారు స్వామి. కానీ సర్వకర్మ చేస్తూనే ఫలం మాత్రం త్యాగం చేసి బ్రహ్మ జ్ఞానివి అగుము అర్జున అంటున్నారండి. అన్ని చేయి, ఏది వదిలి వెళ్ళిపోవద్దు నువ్వు. నేను వదిలి వెళ్ళిపోవాలేమో ఇప్పుడు ఎక్కడికో, ఎంత బాగుంది ఇదేదో, ఇటువంటివే నేను వింటూ ఓంకారం సాధన చేసుకుంటూ ప్రణవం అట్లా కూర్చుని పోతాను అంటే లేదండి. పొద్దున 15 నిమిషాలు చాలు. తర్వాత సాయి లిటరేచర్ ఒక 45 minutes to 1 hour చాలు. మిగతా టైం అంతా మనం చేయాల్సిన కర్మ మనం చేయాలి. సర్వకర్మ చేస్తూనే ఫలం మాత్రం త్యాగం చేయాలి. అది నీకు చేయగలవా? ఫలం త్యాగం చేయగలవా? లేకపోతే ఇంత కష్టపడి చేస్తే మరి ఎవరికో స్వామికి ఇచ్చేయడం ఏమిటి అని అనుకుంటావా? నువ్వు చేసింది నువ్వే తీసుకో, నేను చేసింది నేనే తీసుకోవాలి కదా అని ఆ విధంగా. సో గిల్ట్ వద్దు, లేకపోతే ఏదో చాలా బాగా చేస్తున్నాను అనుకుని ఓవర్ జాయ్ వద్దు. ఈ రెండు వద్దు. రెండు వదిలేసి ఫలం మాత్రం త్యాగం చేసి బ్రహ్మ జ్ఞాని ఆ విధంగా అవుతావు. కర్మ త్యాగము కంటే కర్మ ఫల త్యాగము అంటే ఒక హైరార్కీ ఇస్తున్నారండి. హైరార్కీ ఎలా ఉంటుందని చెప్తున్నారు. కర్మ త్యాగము కంటే కర్మ ఫల త్యాగము, కర్మ సన్యాసము కంటే కర్మయోగము ఎంతో పవిత్రమైనది. అంటే కర్మత్యాగము అంటే కర్మ చేయకుండా కూర్చోవడం అండి. కర్మ ఫల త్యాగము అంటే కర్మ చేసి కానీ ఫలాన్ని ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండేది. కాబట్టి కర్మ ఫల త్యాగం చాలా గొప్పది నాయన అంటారు. ఇంకో విధానం ఏంటంటే కర్మ సన్యాసం అంటే కర్మని సన్యాసించడం కాకుండా కర్మ ఫల సన్యాసం అనొచ్చు, లేకపోతే కర్మయోగం అనొచ్చండి. అటువంటి దాన్ని అది ఎంతో పవిత్రమైనది అంటున్నారండి ఈ హైరార్కీలో. కానీ రెండింటికన్నా పవిత్రమైనది ఒకటి ఉందయ్యా, అది ఏంటంటే శ్రేష్టమైనది ఏంటంటే ధ్యాన యోగము అంటున్నారండి స్వామి. ఈ రెండింటికంటే ధ్యాన యోగం ఎక్కువ పెద్దది అని. యం సన్యాసమితి ప్రాహు యోగం తం విద్ధి పాండవ నహ్యసం సన్యస్త సంకల్పో యోగి భవతి కశ్చన అని 2వ చాప్టర్లో 2వ శ్లోకం. దాని గురించి ఇక్కడ ఒక మెన్షన్ చేస్తున్నారు స్వామి, ధ్యానయోగ విశిష్టత గురించి. ధ్యానయోగానికి కర్మయోగం తోడుగా ఉండడం అవసరం అంటున్నారండి. అంటే మనకి చేసే పనులలో మనం రెగ్యులర్ గా ఏం చేస్తున్నామో అవే చేస్తూ కానీ కొంత ధ్యానం చేయమంటున్నారు స్వామి అని. ధ్యానం చాలా ఇంపార్టెంట్ అని. దీని వల్లనే పరమాత్మ కర్మయోగం ముందుగానే తెలిపాడు అన్నారండి. కర్మయోగం ముందర చెప్పారు, ఇక్కడ ధ్యానయోగ విశిష్టత ఎందుకు చెప్తున్నారు అంటే మెడిటేటివ్ మూడ్ లోకి వెళ్ళాలండి. మెడిటేటివ్ అంటే మళ్ళీ చాలా అర్థాలు వస్తాయి మనకి. ఆ మెడిటేషన్ నేర్చుకుని ఉండొచ్చు, మనం కొన్ని విధానాల్లో నేర్చుకోకపోయి ఉండొచ్చు. అయితే స్వామి ఎట్లా చెప్తారో చూద్దాం ఇప్పుడు. అర్జున, ఫలమును వదిలి కర్తవ్య కర్మ చేసేవాడు నాకు అత్యంత ప్రియుడు, అతడే నిజ సన్యాసి. అంతేకాని చేయవలసిన కర్మలు వదిలి పరమ సోమరుల వలె తిని నిద్రించి ఇంద్రియ విషయాలను ఆశిస్తూ ఉండేవారు నాకు చాలా దూరము. సంకల్పమును సన్యసించిన వాడు ఎన్ని సాధనలు చేసినా యోగి కాలేడు. శబ్దాది విషయాల యందు అంటే ఇంద్రియాల ద్వారా వచ్చేవండి. శబ్దాది అంటే అంటే చెవులతో వినే శబ్దము, కంటితో చూసే చూపు, ఇవన్నీ వచ్చేస్తాయి. శబ్దాది విషయాల యందు కర్మ ఫలములందు తగులుకొని వాడు సర్వసంగ పరిత్యాగి కాగలడు. ఎవరు తగులుకోకుండా ఉంటాడు వీటిలో అంటే శబ్దం వింటానండి, కానీ దానిపైన ఆసక్తి ఉండకూడదు. నాకు ఏమిటి ఇది అని అందులోకి వెళ్ళిపోకూడదు. ఇప్పుడు నేను నా మనసు కనుక వేరేది ఆలోచిస్తుంటే అందులోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనస్సు అక్కడికి వెళ్ళినా కూడా వెంటనే వెనకాలకి తీసేసుకుంటూ ఉండడం, ఇదే మెడిటేషన్ అండి. ధ్యానమే చాలా బ్యూటిఫుల్ వేలో చెప్తున్నారు స్వామి. మెడిటేషన్ అంటే ఏమిటి అంటే కూర్చుని, అవి కూడా తర్వాత చెప్తారు, అంటే కూర్చుని చేయడము అంటే వాటిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతాం మనం, వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము, ఎలా కూర్చోవాలి, ఎక్కడ కూర్చోవాలి. బట్ డే టు డే లైఫ్ లో స్వామి ధ్యానం అంటే ఏంటో చెప్తున్నారండి. ఏంటి? శబ్దాది విషయాల యందు కర్మ ఫలములందు తగులుకోనివాడు. అంటే ఒకటి నేను చేసిన పనిలో తగులుకోకపోవడం, దాని ఎందుకంటే పని చేయంగానే ఎలా చేశాను, అందరూ ఏమనుకుంటున్నారు, ఇది బాగుందా, పాడు చేశానేమో,
చాలా బాగా చేశానేమో, ఈ విధమైన కర్మ ఫలములో ఇరుక్కునే మైండ్ అదొకటి దాని గురించి చెప్తున్నారండి. తర్వాత శబ్దాది విషయాలు. ఈ మధ్యలో డిస్ట్రాక్షన్ లాగా ఏది జరుగుతున్నా, ఈ దేనిపైన ఉన్నా కూడా అది కాకుండా పక్కనే శబ్దం వచ్చింది, అక్కడేం చూశాను అని ఈ విధంగా చూపు పైకి, ఆ శబ్దం వినబడే దానిపైకి ఫోకస్ వెళ్ళిపోవడము. మళ్ళీ వెళ్ళిపోయినప్పుడు వెనకాలకి తీసుకొచ్చేసేవాడు. ఈ విధంగా చేస్తున్నవాడు వాటికి అంటుకోకుండా ఉంటాడు కాబట్టి సర్వసంగ పరిత్యాగి కాగలడు వాడు. సంఘం పరిత్యగిస్తాడు. అంటే ఆ వెళ్ళి మెల్లిగా గనక ఏమిటో చూద్దాంలే అని క్యూరియాసిటీ చూపెట్టామంటే అటాచ్ అయిపోతాం. అక్కడ అక్కడ సంఘం వచ్చేస్తుంది. కాబట్టి సంఘ పరిత్యాగి అంటే ఎవరండి? ఈ ఈ విషయాల లెవెల్‌లోనే అంటే ఎక్కడ కూర్చుంటాడండి? ఇంద్రియాల గేట్ దగ్గర కూర్చుంటాడట. మనకి ఇంకోటి గుర్తొస్తుంది రెండవ చాప్టర్‌లో. యదా అంటే స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్పినప్పుడు ఎట్లా ఉంటారు అంటే చెప్పిన మాట ఇటువంటిదే అండి. యదా సంహరతే ఛాయం కూర్మోంగానివ సర్వసః. ఎట్లాగైతే ఒక 6 తాబేలుకి చెప్పుకున్నాం అనుకుంటండి లాస్ట్ టైం. తాబేలుకి 6 విషయాలు బయటకొస్తాయి ఆ షెల్ నుంచి. ఒక తల, ఒక తోక, 4 కాళ్ళు. 6 బయటికొస్తాయి. కదండీ! ఇందులో 5 ఇంద్రియాలు లాంటివన్నమాట. అంటే ఈ 4 కాళ్ళు, ఒక తోక ఇంద్రియాలు లాంటిది. తల మనస్సు లాంటిది. మనస్సు. ఈ మనస్సు ఈ మిగతా 4టితో కలిపి, 5టితో కలిపి చరిస్తూ ఉంటుంది. వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే డేంజర్ అని దానికి అనిపించిందో టకీమని అన్నిటిని 6టిని లోపలికి లాగేసుకుంటుందండి. ఇది అంటే మనకి పతంజలి యోగ సూత్రాల్లో ప్రత్యాహారం అని చెప్తారు. అంటే ఎప్పుడైతే ఇట్లాంటి సిట్యుయేషన్ వస్తుందో, డేంజర్ వస్తుందో అప్పుడు లోపలికి లాగేసుకోవడం అటెన్షన్. దాన్ని ప్రత్యాహారం అంటారు. దాని గురించి స్వామి చెప్తున్నారండి. శబ్దాది విషయాలు, కర్మఫలము అవి వచ్చే కర్మఫలంలో ఇరుక్కోకపోవడము, శబ్దాది విషయాలందు ఈ రెండిట్లోనూ ఇంట్రెస్ట్ పెట్టిన వాడు, తగులుకోని వాడు సర్వసంగ పరిత్యాగి. నిష్కామ కర్మ వల్లనే ధ్యాన యోగం సాధించవచ్చు. కాబట్టి ఎట్లా ముడిపెడుతున్నారు చూడండి స్వామి. నువ్వు వెళ్ళి ఎక్కడా ధ్యానం చేయక్కర్లేదు నైనా కూర్చుని. ఇప్పుడు ఒక 10,000 పెట్టి ఒక మెడిటేషన్ క్లాస్‌కి కోర్స్‌కి నేను రిజిస్టర్ చేసుకుంటాను. ఈ విధంగా ఎవరు ఆలోచించక్కర్లేదు. నువ్వు చేసే కర్మలోని నిష్కామం అంటే ఈ ఫలం పైన ఇంట్రెస్ట్ చూపెట్టకుండా ఉండాలంటే ఇంక దేనిపైన ఇంట్రెస్ట్ పెట్టాలని ఆలోచించండి. 2 ఉన్నాయి. ఒక పని చేయాలంటే. దాని ప్రాసెస్, దాని రిజల్ట్. అంతే కదండీ! ఇప్పుడు జరుగుతున్నది ప్రాసెస్. దీని తర్వాత జరగనున్నది రిజల్ట్. ఈ ప్రాసెస్‌లో నెక్స్ట్ స్టెప్ ప్రాసెస్ గురించి ఆలోచించడం కుదరదు. రిజల్ట్ గురించి ఆలోచించడమే అండి. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది నేను చెప్తున్నాను అనుకోండి. 2 నిమిషాల్లో ఇది అయిపోతే దాని తర్వాత ఏం జరగాలి అనే దాని గురించి నా ఆలోచన వెళ్ళిందనుకోండి. అంటే దీని రిజల్ట్ గురించి ఆలోచిస్తున్నాను నేను. కాబట్టి ఇంతకీ ప్రాసెస్ పైన ఫోకస్ చేయడము, రిజల్ట్ కర్మ ఫలం వద్దు అంటుంటే ఏమంటున్నారు స్వామి? ఈ మూమెంట్‌లో ఉండు అని చెప్తున్నారండి. అంటే ఈ క్షణం వదిలి వెళ్ళొద్దు నువ్వు. ఏ పని చేస్తుంటే ఆ క్షణంలో అది చక్కగా చెయి. దానిపైనే ఉండు. ఇంకా దీనివల్ల ఏమొస్తుంది అనేది వదిలేసుకో. అది నీకు అనవసరం. అప్పుడు నిష్కామం అయిపోతుందది. ఈ నిష్కామం చేస్తుంటే అది ధ్యానమే అంటున్నారండి స్వామి. ఇది ధ్యానమే. సో, దీని తర్వాత మళ్ళీ ధ్యానం అంటే కూర్చొని ఎట్లా చేయాలి అవన్నీ కూడా స్వామి చెప్తారండి అందులో. మొట్టమొదట స్వామి మనకి ఈ ధ్యాన విశిష్టత, నిష్కామం మనకి అంటే భక్తులందరికీ స్పెసిఫిక్‌గా ధ్యానంలో కొంతమంది కూర్చోవచ్చు, కూర్చోకపోవచ్చు. కాబట్టి అటువంటి వారి కోసమని స్వామి చెప్తున్నట్టుందండి. ఆహ్, ఫస్ట్ కర్మయోగం నిష్కామంగా చేయడమే ధ్యానం అవుతుంది అన్న మాట చెప్పారు కాబట్టి ఇక్కడ ఆపుదామండి ప్రస్తుతానికి. ఈరోజు ముఖ్యంగా ఈ ధ్యానయోగం మొదలుపెట్టారు స్వామి. తర్వాత ఆహ్ బాహ్యమైన విషయభోగాలు ఇటువంటివన్నీ వదిలేసి కర్మని కర్తవ్యంగా ఆలోచించడము, అది సంపూర్ణ విశ్వాసం గురించి చెప్పారండి. తర్వాతేమో ఈ సంశయాలు పోగొట్టుకోవడం గురించి కూడా స్వామి చెప్పి, శ్రద్ధ అనే ఇనుప పెట్టెలో మిగతా 5 శ్రమ, దమ, ఉపరతి, తితీక్ష, సమాధానం వంటివన్నీ దాచుకోవాలయ్యా. ఆ విధంగా శ్రద్ధావంతుడుగా ఉండాలి అని చెప్తూ, తర్వాత నువ్వు పాపివి అని అనుకున్నంత మాత్రాన నీకేం పెద్ద బెనిఫిట్ ఏం లేదు. పాపి పుణ్యి కాకపోవడు అట్లాగే పుణ్యి అయినవాడు పాపం కూడా చేసే ఇది ఉంటుంది, స్కోప్ ఉంటుంది కాబట్టి నువ్వు పాపం చేశాను నువ్వు కించపరచుకోక్కలేదు, కింద పడేసుకోక్కలేదు. ప్రతి పాపికి ఒక ఫ్యూచర్ ఉంది, ప్రతి పుణ్యం చేసేవాడికి ఒక పాస్ట్ ఉంది అని ఆ పాయింట్ చెప్పుకున్నామండి. కాబట్టి ఈ ఈ రోజు మనం చూసుకున్న విషయాలు కొన్నే చెప్పుకున్నా కూడా ఐ థింక్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్స్, డీటెయిల్డ్ పాయింట్స్ స్వామి చెప్పారు. వచ్చేసారి మనం ముఖ్యంగా చూసుకునేది ఈ ధ్యాన యోగం గురించి ఎక్కువ చెప్తారండి. మనస్సు ఎట్లా వెళ్ళిపోతూ ఉంటుంది, ధ్యానం ఎలా చేయాలి, ఎవరికన్నా మెడిటేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మెడిటేషన్ ట్రై చేస్తున్న వాళ్ళు తప్పకుండా వినాలి స్వామి ఇక్కడ ఎట్లా చెప్తారు అని. సో ఇక్కడ మనం ఆపేసుకుందాము. శాంతి శాంతి శాంతి. ఏతత్ ఫలం సాయిరామార్పణమస్తు.